అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. పట్టణంలోని కనేకల్ రోడ్ ఎంసీఏ లేఅవుట్లో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీటి సరఫరాలో పురపాలక సంఘం అధికారుల నిర్లక్ష్యంపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీధి దీపాలు లేకపోవడంతో కొండల్లోని వన్యమృగాలు తమ కాలనీలో తిరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ సిఐ జయానాయక్ సిబ్బందితో వచ్చి మహిళలకు నచ్చజెప్పారు. మంచినీరు సరఫరా లేదు, వీధి లైట్లు లేవు, రాత్రిపూట కల్డీలు అన్నీ వస్తున్నాయి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వంకి ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్. మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్. ఇచ్చినా కూడా మా బాధలు ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు తాగునీటి సరఫరాను, వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్. తాగునీటి సరఫరా లేదు, మాకి వీధి లైట్లు లేదు, పాములన్నీ బయటకు వస్తాయి. మేము 8-9 గంటల పైన బయటికి రావాలన్నా కూడా భయం అవుతుంది. మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు. మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు, తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు. వస్తే అడిగితే వస్తాము, రేపు వేస్తాము, ఈ రోజు చేస్తామంటారు. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా